దినమును బహుమానంగా దేవుడి గురించి ప్రాతకాల వేకప్ రికార్డ్ ఈ డివోషన్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కొక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ దేవుడు మనల్ని ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని ఆయన మరి క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారముగా మనను ఆయన ఆశీర్వదించి ఉంటున్నాడు. మన దేవుడిని యెహోవా పరిశుద్ధుడు కనుక మనం కూడా మన ప్రవర్తన అంతటి ఎందుకు కూడా పరిశుద్ధత కలిగి జీవించవలసిన వారమై ఉంటున్నాం. మొదటిగా దేవుడు పరిశుద్ధుడు. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన కృపగలవాడు. అనుదినము మన ఎడల నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది కనుక మనము నిర్మలము కాకున్న వారు ఎంతైనా నమ్మదగిన దేవుడు. కృప చేత కాపాడుచు బ్రతికింప చేయొచ్చు జీవింప చేయుచున్నాడు. దేవునికి స్తోత్రములు. మరి మూడవదిగా ఆయన నమ్మదగిన దేవుడు. మనము నమ్మదగిన వారమైనప్పటికీ దేవుడు నమ్మదగిన దేవుడిగా మన జీవితంలో ఆయన ఉంటున్నాడు. మరి మనము మన జీవితం ద్వారా సంపూర్ణ సమర్పణతో విధేయతతో మనం జీవించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఆయన ప్రేమమయుడు. మరి దేవుడు మనల్ని ప్రేమించిన ప్రకారము మనం కూడా మన పొరుగు వారిని ప్రేమించి క్షమించి అట్టి మనసును మనం కలిగి ఉండాలి. క్రీస్తు యేసు కలిగినట్టి మనసును మీరు కలిగి ఉండాలి. క్రీస్తును పోలి మనం నడుచుకోవాలి. సువార్తకు తగినట్లుగా మనం జీవించాలి. ఆ రీతిగా జీవించినట్లు అట్టి గొప్ప దేవుని మనం కలిగినందుకు వాక్యంలో ఉంది, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన ప్రేమ స్వరూపి, నమ్మదగిన దేవుడు. మరి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడవమైన కృప చూపుతున్న దేవుడు. ఆ రీతిగా అటు గొప్ప దేవునికి ఎడల నమ్మకమును యథార్థతను కనపరిస్తే మరి ఆయన ప్రేమించచ్చు, ఆయన అతన్ని గైకొనచ్చు. ఇదనవంటి దేవుని కొరకు సాక్షులుగా జీవించలాగా నాటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించను గాక. ఆమేన్. పరిశుద్ధుడుగానే తండ్రి నీకు వందనముల స్తోత్రములు. ఎన్నికలైన మమ్మలను మీరు జగత్తు పునాది వేయబడక ముందే ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. నేను పరిశుద్ధపరిచారు. నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడిగి మమ్మలను నేను మరి నీతివంతులుగా తీర్చి నిత్య జీవనకు మనసులుగా ఆశీర్వదించారు. మీరు పరిశుద్ధులు మేము పరిశుద్ధంగా జీవించే జీవితం అనుభవించింది. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న దేవుడు నీ ప్రేమలో ఇంకను పరిపూర్ణంగా జీవించేయండి. నమ్మదగిన దేవుడుగా నీ నమ్మకత్వానికి నేను మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాం. దినవంతటిలో కూడా మీరు మాత్రం నీ సన్నిధి మాత్రం ఉంచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసమైన సన్నిధి దినవంతి మనకు తోడైనను గాక.